హనుమాన్ టెంపుల్లో ఒక పాము పోయిందట. అది ఏ పాము పోయిందో మనకు కూడా తెలియదు. ఇట్లా ఉన్నా మటన్ తీసుకుంటున్నా. సో మటన్ తీసుకునేటప్పుడు అన్నకు చెప్పిన, అన్న నాకు వచ్చేసరికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. కనిపిస్తుంది రానే. हनुमान टेम्पल इधर से जाना है तो जान आपने को नहीं रहे ఇట్లా ఏడికి వెళ్ళవాలా? సరే యాసకి హనుమాన్ టెంపుల్, హనుమాన్ టెంపుల్ రెడీ సాబ్. హనుమాన్ టెంపుల్, హనుమాన్ టెంపుల్ ఎట్లా పోవాలి? ఇటా గుర్తుపట్టిండు. మా టవల్ కట్టుకున్నా. యాక్చువల్లీ నాకు గుర్తుపట్టాడేమనుకున్నా, కానీ గుర్తుపట్టిండు. లెఫ్ట్ 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 లెఫ్ట్. హలో వచ్చిన హనుమాన్ టెంపుల్ చిన్ని. హాయ్. ఇగో వాడ గుడిలో ఉన్నది. హలో దాదా నమస్తే. చెల్లె నిలబడి చూస్తున్నది. అన్న హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా టెక్స్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట నుంచి మారంపల్లి గ్రామానికి రావడం జరిగింది. సో ఇక్కడ మారంపల్లి గ్రామంలో హనుమాన్ టెంపుల్లో ఒక పాము పోయిందట. అది ఏ పాము పోయిందో మనకు కూడా తెలియదు. ఇక్కడ ఉన్న పంతులు గారు ఇక్కడ ఊరిలో ఒక పెద్ద మనిషికి ఇన్ఫర్మేషన్ ఇవ్వంగా, సో అతను నాకు కాల్ చేసిండు. నేను అప్పుడు మార్కెట్లో ఉన్నా, మటన్ తీసుకుంటున్నా. సో మటన్ తీసుకునేటప్పుడు అన్నకు చెప్పిన, అన్న నాకు వచ్చేసరికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది అన్న. ఎందుకు అని అన్నారు. అయితే గుడిలో పాము వెళ్ళింది కదా, నేను ఆల్రెడీ ఇక్కడ మటన్ షాప్ కూడా ఉన్నా, నేను మటన్ తీసుకుంటున్నా, నేను స్నానం చేసి మళ్ళీ రాబడుతుంది అని చెప్పిన. సరే 10 నిమిషాలు కాదు 20 నిమిషాలు అయినా సరే కానీ రా, తొందర వచ్చే ప్రయత్నం అయితే చేయమని చెప్పిండు. ఆల్రెడీ నేను మార్నింగ్ స్నానం అయితే చేయడం జరిగింది. దాని తర్వాత ఇక మటన్ తీసుకొచ్చినానని మళ్ళీ స్నానం చేసి కూడా వచ్చిన. అయితే ఈ గుడిలో ఏంటంటే చెప్పులు అయితే, షూస్ అలా ఉండదు. సో మనం ముస్లిమ్స్ ఇతర మతాలని గౌరవిస్తాం, మన మతాన్ని ఆచరిస్తాం. సో అది నా ధర్మం, అది నా ఇస్లాం. సో ఇతర మతాలను మనం కించపరిచినట్టు చేయొద్దు, తప్పు. సో మ్యాక్సిమం అయితే మనము ఇప్పుడు దానికి రెస్క్యూ చేసే ప్రయత్నం చేద్దాం. సో గైస్ రండి అన్న, చూసి అలా లేదు కదా. కనిపిస్తుంది లైట్ ఉందా? అది ఎన్నో ఒక దగ్గర నచ్చింది. ప్లాస్టిక్ డబ్బానే గుళ్ళకు
ఇటు సైడ్ అమ్మా అక్కడ ఆ పైకి ఇటుకే పెట్టిందో చూడు అవగడ అది అది ఛాయిస్ లేదు అటు పోదు ఇటు ఉన్నది బల్బు బుగ్గ ఏడా ఇళ్ళకి పోగా చూసిరా మీరు? ఆల్రెడీ పూజ తిరిగే మనిషి చూసి ఇంట్లో ఫోన్ చేసి ఆల్రెడీ మేము చూసినప్పుడు మూతి వెళ్ళింది బయటకు. ఈ మేన వాళ్ళకి లేదు ఏది నేను వాళ్ళకి లేటు అది ఇన్ని కొడుకుంటా లెక్కనే. కానీ మనం చూడలేము ఎప్పుడన్నా వచ్చి వెళ్ళిపోతే ఇట్లా కూడా నైట్లో కూడా నేను ఎంత సాఫ్ సాఫ్ అయ్యేస్తా కానీ ఓలు ఎప్పుడో ఉన్నది, ఇప్పుడు వచ్చింది కాదు. ఈ ఓలు ఎప్పుడు సొంతం ఉండదు కానీ మబ్బులు అంతా తిరుగుతాం కానీ మనకు పక్కన పోతే అంత సాఫ్ట్వేర్ నాలుగు ఏదన్నా పైకి ఇట్లా పొక్క గిట్టిందో ఏది పొక్క గిట్టిందా మనం చూసి పంతులు హలో గైస్, మేము దాదాపు ఒక 1 అవర్ వరకు స్నేక్ని లెంగడం జరిగింది. సో ఎక్కడ కూడా దొరకలేదు. ఇక్కడ ఒక చిన్న హనుమాన్ విగ్రహం ఉంది. ఆ విగ్రహం వెనకాల కొన్ని డబ్బాలు పూజా సామాన్లు అయితే ఉన్నాయి. అక్కడ అవన్నీ జరిపి కూడా చూసినాము. సో పాము అనేది ఎక్కడ కూడా కనిపించకపోయేసరికి ఇక మేము పంతులు గారికి చెప్పినాము, ఎక్కడైనా కనిపిస్తే మాకు కాల్ చేయండి, మేము వచ్చి ఇన్షాల్లా దైవచిత్తం అయితే మేము దాన్ని రెస్క్యూ చేసే ప్రయత్నం అయితే చేస్తామని కూడా చెప్పినాము. సో వీళ్ళు ఏంటంటే పాము కనిపించగానే వెంటనే వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఆ పాము అనేది ఈ గుడిలో ఉండే వాస్తవానికి. అది ఇంట్లో నుంచి బయటికి పోవడానికి ఒక చిన్న హోల్ ఉంది. ఇందాక నేను వాటర్ పట్టినా కదా, ఆ హోల్ వాటర్ అనేది బయటకు ఉన్నాయి అన్నమాట. అవి డ్రైనేజ్లోకి వెళ్ళిపోతాయి. సో మేబీ చిన్న ఒక హోల్ నుంచి బయటికి డ్రైనేజ్లోకి వెళ్ళిపోయిందని మేము అనుకున్నాం. సో మొత్తం చూసినాం, ఎక్కడ కూడా దొరకలేదు. సో గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో దయచేసి కామెంట్ చేసి అయితే చెప్పండి.